మిత్రులారా నమస్తే. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ పేరేడే కాబట్టిన్ ఆయన మాజీ ఒలింపిక్ కమిటీ చైర్మన్ కూడా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేమిటో నేను మీకు చెప్తున్నాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్ ఈజ్ నాట్ విన్నింగ్ బట్ టేకింగ్ పార్ట్. దానితో పాటు ఇంకొక గొప్ప మాట కూడా అన్నాడు. అదేమిటంటే ద ఎసెన్షియల్ థింగ్ ఇన్ ద లైఫ్ ఈజ్ నాట్ కాంకరింగ్ బట్ ఫైటింగ్ వెల్. మిత్రులారా, ఈ మాట మీకు నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, వినేష్ ఫోగట్ విషయంలో ఈ మాటలు నాకు గుర్తుకొచ్చాయి. ఒలింపిక్స్లో మెడల్ గెలిచావా లేదా అనేటటువంటిది కాదు, ఒలింపిక్స్లో పార్టిసిపేషనే చాలా అద్భుతమైనటువంటి విషయము. దానికి అదే ఒక గోల్డ్ మెడల్ లాంటిది అన్నమాట. అది ఆయన చెప్పింది. పార్టిసిపేషనే ముఖ్యము, మెడల్ గెలవడమా ఓడడమా అనేటటువంటిది కాదు. దానితో పాటుగా కొనసాగింపుగా ఆయన చెప్పిన ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, జీవితంలో నువ్వు గెలిచావా లేదా అనేది కాదు, ఎంత బాగా పోరాడేవు అనేదే ముఖ్యము అని. వినేష్ ఫోగట్ విషయంలో ఈ రెండు కొటేషన్స్ చాలా ముఖ్యంగా నాకు అనిపించాయి, గుర్తొచ్చాయి, మీకు నేను షేర్ చేస్తున్నాను అన్నమాట. మిత్రులారా, వినేష్ ఫోగట్ విషయంలో జీవితంలో న్యాయం కోసం ఏ రకంగా పోరాడింది, అలాగే ఒలింపిక్స్లో పథకం కోసం ఏ విధంగా పోరాడింది, ఈ రెండు విషయాల్లోనూ బహుశా రెండు విషయాల్లోనూ ఆమె ఆశలు అడియాశలు అవ్వచ్చు, ఆమె కలలు ఫలించకపోవచ్చు, ఆమె కోరికలు తీరకపోవచ్చు, కానీ ఆమె పోరాట స్ఫూర్తి ఉందే నిత్యం దగదగా రగిలే పతాకలాగా అందరి గుండెల్లో, ముఖ్యంగా భావితరాల ఆడపిల్లల గుండెల్లో రగులుతూనే ఎగురుతూనే ఉంటుంది. ఇది కదా ముఖ్యం. ఒక మనిషి ద్వారా మనం అందుకునేటటువంటి స్ఫూర్తి, ఉత్తేజం, చైతన్యం ఇది కదా. అది వినేష్ ఫోగట్ నుంచి ఈ తరం అమ్మాయిలకి, భావితరం అమ్మాయిలకి, ఈ దేశం అమ్మాయిలకి కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరి ఆడపిల్లలకి కూడా అందరి గుండెల్లోనూ ఆమె నిత్యాగ్ని స్ఫూర్తిలా రెపరెపలాడుతూనే ఉంటుంది. మిత్రులారా, కేవలం ఒక 100 గ్రాముల బరువు ఆమెను విశ్వవిజేతగా నిలవడానికి అడ్డం పడిందండి. ఇది మనందరికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. మనమే జీర్ణించుకోలేకపోతుంటే పాపం ఆ బిడ్డ ఎంత విషాదంలో ఇప్పుడుందో మనం చెప్పలేం. ఈ విషాదం నుంచి ఆమె తేరుకోవాలి, త్వరగా తేరుకోవాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె గోల్డ్ మెడల్ సాధించి వస్తుందని మనం అనుకున్నా, అలాగ కాలం ఎందుకో ఒక వక్రరేఖ గీసింది ఆమె జీవితంలో. అక్కడ అలా జరిగింది, అలా అన్ఫార్చునేట్ థింగ్, అది అలా జరిగింది. దాన్ని పక్కన పెట్టినా సరే ఆమె పథకం గెలిచినట్టే, ఆమె ఛాంపియన్గా నిలిచినట్టే. ఆమె పోరాడి ఓడి గెలవలేదు, పోరాడి గెలిచింది, నిలిచింది. ఓడిపోయిందని మనం చెప్పడానికి వీల్లేదు. సో ఈ విధంగా కూడా మగవాళ్ళు మాత్రమే, మగపిల్లలు మాత్రమే ఆడేటటువంటి క్రీడలు, యుద్ధ క్రీడలు, వాటిల్లో ఆడపిల్లలు కూడా పార్టిసిపేట్ చేయగలరు, రాణించగలరు. మగపిల్లల కంటే మరింత ఎక్కువగా కూడా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించగలరు అని చెప్పి వినేష్ ఫోగట్ తన జీవితంలో నిరూపించింది. అందుకని అందరి ఆడపిల్లల గుండెల్లో ఆమె నిత్యాగ్ని స్ఫూర్తిలా రగులుతూ ఉంటుందని చెప్పడానికి కారణం. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, ఈ ఆడపిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఈ రెస్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థకి అధ్యక్షుడే అక్కడ శిక్షణ పొందుతున్నటువంటి పిల్లల మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు, మహాప్రభు మమ్మల్ని కాపాడండి అని రోడ్డు మీద పడితే వాళ్ళని పోలీసులు, సైనికులు రెక్కలు పట్టి ఈడ్చి అవతలకు పడేసినప్పుడు అశువులు కన్నీరు మున్నీరుగా ఏడ్చింది, అయినా ఫైట్ చేసింది. ఆ న్యాయం కోసం జరిగినటువంటి పోరాటంలో, దేశ రాజధానిలో న్యాయం కోసం చేసినటువంటి కుస్తీ పోరాటం, అది కూడా కుస్తీ, న్యాయం కోసం జరిగినటువంటి ఆ పోరాటంలో కూడా ఆమె కోరిక తీరలేదు, ఆమె డిమాండ్ తీరలేదు, అయినప్పటికీ పోరాట స్ఫూర్తిగా నిలిచిపోయింది. సో ఈ రెండు రకాలుగా కూడా, అంటే ఆడపిల్లలారా, మీ జీవితంలో అడుగడుగునా ఎన్నో అభ్యంతరాలు ఎదురవుతాయి, అపజయాలు ఎదురవుతాయి, ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. అయినా మీరు పోరాడండి, 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 పోరాడుతూనే ఉండండి అని చెప్పింది
చాటి చెప్పింది ప్రతి ఒక్క ఆడపిల్ల గుండెల మీద ఒక అద్భుతమైనటువంటి చెరగని సంతకాన్ని చేసింది. అదే నిత్యాగ్ని స్ఫూర్తి సంతకం ఆమె వినేష్ ఫోగాట్. ఈ రెండు విషయాల్లో ఎప్పటికీ కూడా భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో ఆమె పేరు నిలిచిపోతుంది, మెరిసిపోతుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ, ముఖ్యంగా ఆడపిల్లలకి ఇది షేర్ చేయండి. తప్పనిసరిగా నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వినేష్ ఫోగట్కి అండగా నిలుద్దాం. ఆమె పోరాట పటిమకు, స్ఫూర్తికి జేజేలు చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.